నాగేంద్ర, నేనైతే చాలా చాలా సూపర్గా ఉన్నాను. ఈరోజు ఈ టైంలో ఎందుకు వచ్చాను అంటే మీకు ఒకసారి కొత్త రెసిపీ చూద్దాం అనమాట. అది అందరికీ తెలుసో లేదో నాకైతే తెలియదు. నేను కూడా ఈరోజే ట్రై చేస్తున్నాను అనమాట. అది లేడీ ఫింగర్తో రైస్ అనమాట, బెండకాయ రైస్. జనరల్గా బెండకాయ అంటే ఎవరికి ఇష్టం ఉండదు కదా, పిల్లలైతే ఆల్మోస్ట్ ఎక్కువ శాతం తినరు నాకు తెలిసి. మా అమ్మ చిన్నప్పుడు చెప్పేదనమాట నాకు, బెండకాయ తింటే లెక్కలు వస్తాయి తినాలి అని చెప్పి. నేను తినలేదో ఏమో తెలియదు, ఇప్పుడు బాగా తింటున్నాను. అందుకని బెండకాయ రైస్ తయారు చూద్దాం వస్తుంది. ప్రాసెస్లో వెళ్దాం పదండి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టేసుకోవాలి. తర్వాత దీంట్లో కొంచెం బటర్ వేసుకుందాం అనమాట. అది బాగా మెల్ట్ అయిపోయిన తర్వాత మిగతా ఇంగ్రీడియంట్స్ వేసుకుందాము. క్యూమన్ సీడ్స్ అండ్ జీలకర్ర, మన క్లౌస్ పెప్పర్, తర్వాత పీనట్స్, అలాగే ఎమ్మీగా ఉండే క్యాషూ నట్స్. ఇది కొంచెం ఫ్రై చేసుకుందాం అన్నమాట. ఇవి కొంచెం వేగిపోయాయి. తర్వాత నేను కర్రీ లీవ్స్, ఆనియన్స్, గ్రీన్ చిల్లీ వేసుకున్నాను. ఇది కూడా కొంచెం ఫ్రై చేసుకున్నాను అనమాట. బెండకాయ హెల్త్కి చాలా మంచిది కదా. ఇంకప్పుడు మీరు తినకపోతే మా అమ్మ చెప్తుంటారు, బెండకాయ తింటే లెక్కలు బాగా వస్తాయి తినండి అని. చూసారు కదా, కొంచెం వేగాయి. ఆనియన్స్ కొంచెం బ్రౌన్ వచ్చేసి వేసుకున్నాం అనమాట. జనరల్గా బెండకాయ ఎవరు ఇష్టపడి ఉంటుందా, ఇలా ట్రై చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం. దీంట్లో కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నాను. లేడీ ఫింగర్ వేసుకున్నాము. బెండి చూసారు కదా, వీటిని ఇలా కట్ చేసుకోవాలన్నమాట. ఇది బాగా వేగే వరకు ఉంచుకోవాలన్నమాట. బెండకాయలు బాగా ఫ్రై అవ్వాలి, అప్పుడు కానీ టేస్ట్ బాగోదు కదా. తొందరగా కుక్ అవుతుంది కదా, లిడ్ పెట్టేసుకుంటే దాంతో లిడ్ పెట్టేసాను. ఇప్పుడు దీన్ని ఒకసారి చెక్ చేద్దాము ఉడుకుందో లేదో. దీంట్లో కొంచెం టర్మరిక్ పౌడర్, అలాగే మన టేస్ట్ తగినంత సాల్ట్, కొంచెం అంటే కొంచెం ధనియా పౌడర్, అలాగే కొంచెం జీరా పౌడర్. ఇప్పుడు ఇవన్నీ ఒకసారి వేసి ఇలా తిప్పేసుకుందాము. కొంచెం మగ్గాలన్నమాట బెండకాయ. మళ్ళీ లిడ్ పెట్టేసుకున్నాము. ఉప్పు వేసాం కాబట్టి తొందరగా మగ్గిపోతుంది కదా, తొందరగా కుక్ అయిపోతుంది. సాల్ట్ వేసాం కాబట్టి. ఇది బాగా కుక్ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో మనం కొంచెం చిల్లీ పౌడర్ వేసుకున్నాము. తర్వాత ఒకసారి ఇలా రొటేట్ చేసేసుకొని
ఆల్రెడీ నేను రైస్ కుక్ చేసి పెట్టున్నాను అనమాట, అది వేస్తాను ఇప్పుడు. రైస్ కూడా వేసుకుని ఒకసారి ఇలా రొటేట్ చేసుకుంటే ఫ్లేవర్స్ అన్నీ పట్టుకుంటుంది. చూసారు కదా, ఇది మంచిగా పట్టుకుంది. ఇంకా దీన్ని తీసేసి సర్వింగ్ బౌల్లో వేసేసి సర్వ్ చేసేసుకుని తినేయడమే అంతే. చూసారు కదా ఫ్రెండ్స్, లేడీ ఫింగర్ రైస్ రెడీ అయిపోయింది, బెండి రైస్. దీన్ని సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వింగ్ రెడీ చేసామన్నమాట. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ అండ్ ప్రొవైడ్ comments. Thank you. Bye bye. Have a good day.